గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న జాత్యహంకార హత్యల వెనుక అమెరికాకు చెందిన అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజాల హస్తం ఉంది. వీటితో పాటు ఇతర దేశాలు చైనా నుంచి మెక్సికోల వరకు అతిపెద్ద కంపెనీలు ఇజ్రాయెల్కు యుద్ధంలో సహాయ సహకారాలు అందించి లబ్ధి పొందాయని ఐక్యరాజ్యసమితి ఒక నివేదికలో వెల్లడించింది. మరి ఆ కంపెనీల పేర్లేంటో ఈ కథనంలో చూద్దాం. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లను ఏరివేయడానికి ఇజ్రాయెల్ సైనికులు గాజాను నేలమట్టం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కొనసాగిస్తోన్న దమనకాండలో ఇప్పటికీ 60,000 కంటే ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క లక్షలాది మంది గాయపడ్డారు. మరోపక్క కొన్ని లక్షల మంది గూడు కోల్పోయి యుఎన్ ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇజ్రాయెల్ భారీ స్థాయిలో కొనసాగిస్తోన్న దాడుల వెనుక అమెరికాకు చెందిన అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల అండదండలున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి ఈ పేర్ల జాబితాను జెనీవాలో గురువారం నాడు విడుదల చేశారు. ఈ నివేదికలో మొత్తం 48 కార్పొరేట్ దిగ్గజాల పేర్లు ఉన్నాయి. వాటిలో అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఐఎన్సీ, అమెజాన్తో పాటు సుమారు 1000 కార్పొరేట్ కంపెనీలు కూడా ఇజ్రాయెల్కు గాజాలో యుద్ధంలో సహకరించాయని నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను ఈ కంపెనీలు ఉల్లంఘించాయని యుఎన్ ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా ఆల్బనీస్ తాజా నివేదికలో వెల్లడించారు. గాజాను శాశ్వతంగా ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్ చూస్తోందని యుఎన్ తాజా నివేదికలో పేర్కొంది. గాజాను ఆక్రమించుకోవడానికి ప్రపంచంలోని పలు కంపెనీలు భవిష్యత్తులో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్కు తెర వెనుక నుంచి సాయపడుతున్నాయి. ఆయుధాల కంపెనీల నుంచి టెక్ కంపెనీల వరకు ఇజ్రాయెల్కు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఇజ్రాయెల్కు ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధాల తయారీ కంపెనీ అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ F-35 యుద్ధ విమానాలు ఆఫర్ చేస్తోంది. అలాగే ప్రపంచంలోని 8 దేశాల నుంచి సుమారు 1600 కంపెనీల నుంచి కూడా లబ్ధి పొందుతున్నాయి. అలాగే లాక్హీడ్ మార్టిన్ తయారు చేస్తున్న F-35 యుద్ధ విమానాల విడిభాగాలు ప్రపంచంలోని పలు దేశాలతోనే ఉత్పత్తి జరుగుతోంది. ఇటలీకి చెందిన లియోనార్డో SPA ఇజ్రాయెల్కు కావలసిన మిలిటరీ అవసరాలను తీరుస్తుంటే, జపాన్కు చెందిన FANUC కార్పొరేషన్ ఆయుధాలకు కావలసిన రోబోటిక్ ఉత్పత్తికి కావలసిన అవసరాలు తీరుస్తోంది. ఇక టెక్ రంగానికి చెందిన కంపెనీల విషయానికి వస్తే పాలస్తీనా ప్రజల బయోమెట్రిక్ డేటా స్టోరేజీ, ఇతర కలెక్షన్లు స్టోరేజీకి సాయం అందిస్తున్నాయి. ఇక మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్ లాంటి అతిపెద్ద కంపెనీలు ఇజ్రాయెల్కు తమ క్లౌడ్ AI టెక్నాలజీ వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తున్నాయి. అలాగే డేటా ప్రాసెసింగ్తో పాటు సర్వేలెన్స్కు కూడా సాయం అందిస్తున్నాయి. అలాగే అమెరికాకు చెందిన మరో టెక్ దిగ్గజం IBM కూడా మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇజ్రాయెల్ జనాభా సెంట్రల్ డేటాబేస్ను ఇమిగ్రేషన్ అండ్ బోర్డర్ అథారిటీ పాలస్తీనియన్లు బయోమెట్రిక్ను ఎలా స్టోర్ చేయాలో శిక్షణ ఇచ్చింది. అలాగే అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ కంపెనీ పాలాంటీర్ టెక్నాలజీస్ అక్టోబర్ 2023లో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచింది. ఇజ్రాయెల్కు ఆటోమేటిక్ ప్రెడిక్టివ్ పోలీసింగ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడంతో పాటు యుద్ధరంగంలో ఆటోమేటెడ్ డిసిషన్ మేకింగ్ పై కూడా శిక్షణ ఇచ్చింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ లావెండర్, గోస్పెల్, వేర్ ఇస్ డాడీ పై శిక్షణ ఇచ్చింది. ఇక నివేదికలో మిగిలిన కంపెనీల విషయానికే వస్తే సివిలియన్ టెక్నాలజీ కంపెనీలు ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో డ్యూయల్ యూజ్ టూల్స్ ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చాయి. వాటిలో క్యాటర్ పిల్లర్, లియోనార్డోకు చెందిన రాడా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, దక్షిణ కొరియాకు చెందిన HD హ్యుందై, స్వీడన్కు చెందిన వోల్వో గ్రూప్ భారీ యంత్రాలను, అలాగే గృహాలను తొలగించే యంత్రాలను గాజాకు పంపించాయి. రెంటల్ ప్లాట్ఫామ్, బుకింగ్ కంపెనీలు Airbnb లాంటి కంపెనీలు ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగంలో హోటల్ రూమ్స్ నిర్వహణతో పాటు ఆస్తుల సెటిల్మెంట్ కొరకు కొనసాగించాయి. ఇక అమెరికాకు చెందిన డ్రమ్ మోండ్ కంపెనీ, స్విట్జర్లాండ్కు చెందిన గ్లెన్కోర్ కంపెనీ ఇజ్రాయెల్కు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గు పంపించాయి. ఇక వ్యవసాయ రంగానికి వస్తే చైనాకు చెందిన బ్రైట్ డైరీ అండ్ ఫుడ్ ఇజ్రాయెల్లో అతిపెద్ద ఫుడ్ కంపెనీ నువాలో మెజారిటీ వాటాలు కలిగి ఉంది. పాలస్తీనాలో
అక్రమంగా ఆక్రమించుకున్న భూభాగం నుంచి భూములు దక్కించుకుని లబ్ధి పొందాలనుకుంటున్నాయి. ట్రెజర్ బాండ్ కంపెనీల విషయానికొస్తే ఈ కంపెనీలు కూడా గాజా ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్కు అండగా నిలిచాయి. ఈ యుద్ధంలో ఈ బాండ్ కంపెనీలు ఫండింగ్ చేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులు ఫ్రాన్స్కు చెందిన BNP పారిబస్, బ్రిటన్కు చెందిన బార్క్లేలు అండగా ఉన్నాయి. ఇజ్రాయెల్ క్రెడిట్ రేటింగ్ దిగజారినా ఈ రెండు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నాయి. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజర్ కంపెనీ బ్లాక్ రాక్ కూడా ఇజ్రాయెల్ను ఆదుకుంటోంది. పైన తెలిపిన కంపెనీలన్నీ ఇజ్రాయెల్కు పెద్ద ఎత్తున సహకరించాయి. పాలస్తీనాను ఆక్రమించుకున్న తర్వాత అక్కడి భూములు దక్కించుకోవాలని లేదా అక్కడ వ్యాపారాలు ప్రారంభించాలనో ఉద్దేశంతో ఈ కంపెనీలు ఇజ్రాయెల్కు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అక్టోబర్ 2023 నుంచి మొదలైన యుద్ధం తర్వాత విదేశీ కంపెనీలు ఇజ్రాయెల్ యుద్ధం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నాయి. 2023-24 వరకు చూస్తే ఇజ్రాయెల్ యుద్ధం ఖర్చు 65% పెరిగి $46.5 బిలియన్ చేరింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 4 లక్షల కోట్ల ఇజ్రాయెల్ ఈ యుద్ధంపై వ్యయం చేసింది. ఇవన్నీ పక్కన పెడితే టెల్ అవీవ్లో లిస్ట్ అయ్యే స్టాక్ ఎక్స్చేంజ్లో ఆయుధాల కంపెనీలతో పాటు టెక్, ఇన్ఫ్రా రంగానికి చెందిన కంపెనీల షేర్ల ధరలు 2023 నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్చేంజ్ 179% పెరిగితే మార్కెట్ క్యాపిటలైజేషన్ $157.9 బిలియన్ ఎగబాకింది. ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగం నుంచి ఎయిర్బిఎన్బి పెద్ద ఎత్తున ఆస్తులను అద్దెలకు ఇచ్చి లబ్ధి పొందింది. కాగా 2018లో అక్రమంగా సెటిల్మెంట్ చేస్తున్నందున స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్టింగ్ అయింది. తర్వాత తమ లాభాల్లో కొంత డొనేషన్లకిచ్చి తిరిగి లిస్టింగ్ చేయించుకుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు మానవ హక్కులను ఉల్లంఘించి వ్యాపారాల్లో లబ్ధి పొందడానికి ఇజ్రాయెల్కు సాయం చేయడం నేరమని అంతర్జాతీయ కోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం పాలస్తీనాతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న తరుణంలో వ్యాపారులు దూరంగా ఉండాలని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి. మరి కంపెనీలకు మాత్రం లాభాలే ముఖ్యం కదా, మానవ హక్కుల గురించి తర్వాత చూద్దాంలే అనేది కార్పొరేట్ల ఎజెండా కదా. మొత్తానికి చూస్తే గాజాలో సామాన్యుడు రోడ్డున పడి అర్ధాకలితో మలమలా మాడుతుంటే ఇజ్రాయెల్ను అడ్డు పెట్టుకొని ప్రపంచంలో అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజాలు లబ్ధి పొందాలనుకోవడం దారుణం. మరి ఐక్యరాజ్య సమితి ఈ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.